నా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా? మరొక నూతన దినం, నూతన వాగ్దానములో మనం అడుగులు వేయడానికి, నూతన వాగ్దాన విశేషాలను విని ఆ ప్రకారంగా క్రీస్తులో ముందుకు నడిపించబడటానికి దేవుడు మనకిస్తున్న చక్కని అవకాశం. ఈరోజు కొరకు యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన ఆ ప్రవచన వాగ్దానాన్ని దేవుడు మనకు దయచేసి ఉన్నారు. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. నేను పొందుకున్నాను. మీరు ఆ సత్యస్వరూపియగు దేవుని ఆత్మను, వేరొక ఆదరణకర్త అనబడు దేవుని పరిశుద్ధాత్మను మీరు అనుభవిస్తూ ఉన్నారా? ప్రభు అక్కడ సమీపముగా ఉన్న ఈ దినాలలో మీరు దేవుని ఆత్మచేత ముద్రింపబడి, ఎందరూ ఆత్మచేత నడిపించబడుతురో వారు దేవుని కుమారులై కుమార్తెలై ఉన్నారని దేవుని లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి. నేనైతే నా 16వ ఏట నేను బాప్తిజమము పొందిన తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకము చేత ముద్రింపబడి ఆత్మ చేత నింపబడ్డాను. 16వ ఏట నా 19వ ఏట సంపూర్ణంగా నేను దేవుని సేవకు సమర్పించుకున్నాను హోసన్నా మినిస్ట్రీస్లో. అయితే 2000 దాదాపు 10 సంవత్సరాల తర్వాత 2020 జనవరి నెల 18వ తారీఖున దేవుడు ఒక ప్రత్యేకమైన పిలుపుతో మాట్లాడినప్పుడు నేను గుత్తి ప్రాంతములో గోరంట్ల గుంటూరు హోసన్న మందిరం నుండి నేరుగా గుత్తి ప్రాంతములో ఇక సేవను ప్రతిష్ట కలిగి, సమర్పణ కలిగి దేవుని కొరకు సంపూర్ణ సేవకై సమర్పించుకొని దేవుని సేవలో కొనసాగుతున్నాం. అయితే మీరు ఈ పరిశుద్ధాత్మను అనుభవిస్తూ ఉన్నారా? ఆత్మ నడిపింపులో ఉన్నారా? దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుతురో వారు దేవుని కుమారులు కుమార్తెలై ఉన్నారు. మరి మనం ఆత్మను పొందుకొనుట ఎట్లు? ఎన్నో సమయాల్లో దైవ సేవకుల ద్వారా మనం వింటూ ఉంటాం, దేవుని ఆత్మను పొందుకోవాలి అని. కానీ అది ఎలా సాధ్యమో అనే ఒక మాట చెప్తాను. ఉపవాసము నుండి దేవుని సన్నిధిలో ఆకలి దప్పికతో ఒకరోజు మోకరించి ప్రార్థన చేసుకున్నంత మాత్రాన కాదు, కానీ ఆకలి దప్పికతో దేవుని వాక్యాన్ని చదవాలి. ఆకలి దప్పికతో పరిశుద్ధాత్మ కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అలా మీరు క్రమంగా చేయటాన్ని బట్టి మీరు దేవుని ఆత్మ చేత క్రమక్రమంగా నింపబడటము మీ అనుభవంలో మీకు అది తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే చూడండి, ఈ లోకములో న్యాయవాది పాత్ర చాలా ప్రాముఖ్యమైంది. అడ్వకేట్, న్యాయవాది, లాయర్ అంటారు కదా, చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే ఏదైనా ఒక కోర్టు కేసు మనది ఉన్నప్పుడు మనతో ఒక అడ్వకేట్ని, ఒక లాయర్ని మనం పెట్టుకోవాలి. ఆ లాయర్ జడ్జి ఎదుట మన మంచి గుణగణాలన్నీ ఆ జడ్జి ఎదుట చూపిస్తూ చెబుతూ మన మీద నేరం పడకుండా, మనం చేసినా చేయకపోయినా ఆ తప్పనేది మన మీద లేకుండా మనం సేఫ్ చేయడానికి, మనల్ని ఒక సేఫ్ జోన్లో నడిపించడానికి మరి ఆ అడ్వకేట్ జడ్జి ఎదుట ఎంతగానో విశ్వ ప్రయత్నాలు చేస్తూ మాట్లాడుతూ వస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే వారికి అన్ని ఆ న్యాయ విధులు అన్నీ కూడా వారికి తెలుసును కాబట్టి వారు మన పక్షముగా పోరాడతారు. అది విని న్యాయస్థానంలో ఉన్న న్యాయమూర్తి అంటే జడ్జి ఆ యొక్క ఆధారాలన్నీ పరిశీలన చేసిన తర్వాత ముగింపుగా ఆయన న్యాయ తీర్పును ఇస్తారు. సో ఆ దిశగా కోర్టులో కేసు అనేది మనకి క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుట మనము నిలబడినప్పుడు మన తరఫున పరిశుద్ధాత్ముడే మాట్లాడి మన గుణగణాలన్నీ ఎత్తి చెప్తూ, మన గురించి మంచి సాక్ష్యం ఇస్తూ, మన మీద రాబోయే ఆ నిత్య నరకాగ్ని, ఆ శిక్ష రాకుండుటకు, మన మీద మరి ఏ నేరారోపణ లేకుండుటకు, దేవుని రాజ్యంలో నిత్యం సూర్యుని వలె మనం ప్రకాశించాలని యేసుక్రీస్తు ప్రభువారి
ముఖారవిందం అటువంటి ముఖబింబము కలిగి పరలోకములో యేసయ్యతో పాటు యేసయ్య వలె మనము కూడా అక్కడ నిత్యానిత్యము ఉండాలని ఒక గొప్ప వాంఛతో పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షముగా యేసయ్య వద్ద పోరాడి మన కొరకు మనం ఇంకా ఈ భూమి మీద ఉండగానే మన కొరకు మన పేరిట ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. కొన్ని సమయాల్లో మనం ప్రార్థన చేసుకోలేము. మన ప్రయాణాలను బట్టి, మన అనారోగ్య పరిస్థితులను బట్టి, మన సమస్యలు మనల్ని చుట్టుముట్టినప్పుడు కొన్ని సమయాల్లో మనం బలహీనులైపోతాం, ప్రార్థన చేయలేము. కానీ అటువంటి సమయాల్లో కూడా మన పేరిట మనకు బలం ఇవ్వడానికి, మనం బలం పొందుకోవడానికి, తిరిగి మనం లేవనెత్తబట్టడానికి పరిశుద్ధాత్ముడు నేరుగా పరలోకమందున్న ప్రభువుకి మన తరఫున విజ్ఞాపనం చేయవాడై ఉన్నారు. అంతేకాదండి, ఆయన మనల్ని ఒక తల్లి వలె ఆదరిస్తారు, ఎత్తి పట్టుకుంటారు. మన ముందు కీడేదైనా ఉంటే మనల్ని తప్పిస్తాడు. ఆ రోజు మన ప్రయాణాన్ని ఆయన రద్దు చేస్తాడు. అంతేకాకుండా అది ఎటువంటి అనారోగ్యమైన, ఎటువంటి సమస్యలు అయినా మనం మొరపెట్టలేని సమయాల్లో ఆయనే మొరపెట్టి మన పక్షంగా మనకు స్వస్థతను, విడుదలను, జయమును మన జీవితంలోకి ఆయన తీసుకొని వస్తాడు. అంతేకాదు అనేక ఆశీర్వాదాలు మన మీదకి వచ్చినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో మనల్ని చాలా మంచి వేలో ఆయన నడిపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదు, ఏది పలకాలో, ఏది పలకకూడదు, ఏది దేవుని ఆజ్ఞకు అనుకూలమైనదో, దేవుని మనస్సుకు ఏది విభిన్నమైనదో, దేవునికి ఇష్టమైనదేదో, అయిష్టకరమైనది ఏదో అది మనము చేస్తూ ఉన్నప్పుడు మంచిదాన్నైతే ఆయన గౌరవిస్తాడు. మనం చేయకూడనివైతే వెంటనే ప్రేమగల దేవుడై ఆయన మనల్ని హెచ్చరిస్తాడు. అనేక హెచ్చరికలను కూడా, ప్రేరేపణలను కూడా ఆయన మనకు తెలియజేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విధంగా ఆయన మనల్ని నడిపిస్తాడు. అంతేకాకుండా ఎప్పుడు కూడా ఆయన మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, మీరు ప్రభువుకు సంబంధించిన వారు. ఏదైనా పాపంలోకి పడటానికి సిద్ధమైనప్పుడు, ఏదైనా లోకంలో ఉన్న కార్యాలకి లొంగిపోవడానికి మనం ఇక సిద్ధపడినప్పుడు వెంటనే ఆయన మన ముందుకు కల్వారి దర్శనాన్ని తీసుకొస్తాడు. సిలువలో ప్రభువు ఏ విధంగా రక్తాన్ని చిందించాడు, ఆయన ఏ విధంగా మన కొరకు మరణమయ్యారు. 3 మేకుల మధ్య 6 గంటల సేపు ఎర్రటెండలో నీరు కూడా లేకుండా చేదు చిరకను ఆయన స్వీకరించి ఏ విధంగా అయితే మన కొరకు ఆయన శ్రమలు అనుభవించాడో, ఆ శ్రమలన్నిటి గుండా ఆయన మనతో మాట్లాడతాడు, మనల్ని విడిపిస్తాడు. ఎప్పుడు ఆయన చెప్తాడు, గుర్తు చేస్తాడు, మీరు ప్రభువుకు సంబంధించిన వారు, మీరు దేవుని సొత్తైన ప్రజలు అని చెప్తా ఉంటాడు. కనుక ఈ మాటలన్నిటిని బట్టి ఈరోజు ఎందరు వాగ్దానం వింటున్నారో మీ వ్యక్తిగత జీవితాల్లో ఆత్మదేవుడు మీరు పొందుకోవాలి. ప్రభు రాకడ సమీపిస్తున్న దినాలు, దేవుని ఆత్మచేత మీరు ముద్రింపబడాలి. దేవుని సన్నిధిలో ఉపవాసంలో ఎదగండి, ఉపదేశంలో ఎదగండి, వినే వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. వినుట మట్టుకే గాక ఆ ప్రకారంగా జీవించడానికి దేవుని క్రియకు మిమ్మల్ని మీరు అప్పగించుకోనండి. తప్పనిసరిగా ఆత్మదేవుని మీరు కలుసుకున్నారు కాక దేవునిలో ఉన్న అమృతమైనటువంటి శ్రేష్టతను మీరు పొందుకొని అనేకుల ఎదుట సాక్షులుగా మీరు నిలిచెదరుగాక. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, ఎందరు ఉదయకాల వాగ్దానాన్ని వింటూ ఉన్నారో ఈ లోకములో ఉత్తరవాది, మధ్యవర్తిగా అయ్యా యేసయ్య ఎదుట మీరు మా గురించి, మా క్రియలు, కార్యాలను గురించి చెప్తూ మంచి సాక్ష్యం ఇస్తూ మమ్మల్ని దేవుని రాజ్యానికి ప్రమోట్ చేయటానికి, ఆయన రాజ్య వారసులుగా మార్చడానికి అయ్యా యేసయ్య మా పక్షముగా యేసయ్యకు మీరు అన్నీ కూడా చెప్పేవారుగా ఉంటున్నారు, మమ్మల్ని సేఫ్ చేసేవారుగా ఉంటున్నారు. మమ్మలను నిత్య రాజ్యములో యుగయుగాలు ఉండేటట్లుగా అక్కడ మమ్మలను స్థిరపరచాలని, ఈ భూమి మీద ఒక తల్లిలా, ఒక తండ్రిలా నీవు మమ్మల్ని ఎత్తుకొని మా భారాన్ని మోస్తూ దీర్ఘశాంతముతో అయ్యా మేము అనేక విషయాలు తప్పిపోయినప్పుడు మీరు మాతో మాట్లాడతారని, అనేక విషయాలు కృంగినప్పుడు లేవనెత్తబడతామని, అయ్యా అనేక సందర్భాలు వాగ్దానాలను మీరు జ్ఞాపకం చేస్తారని, దేవుని వచనాలను జ్ఞాపకం చేస్తారని, అయ్యా మీరు ప్రభువుకు సంబంధించిన వారు అని మాకు ఎల్లప్పుడూ మీరు జ్ఞాపకం చేస్తూ ఉండే ఒక నిజమైన దేవుడని ఆయన ఈరోజు విన్నారు మా ప్రియబిడ్డలు. వారి వినికిడిలో ఈ మాటలన్నీ స్థిరపరచండి.
నూతన ఉత్తేజముతో నింపండి. ఆత్మ లేని వారందరినీ పరిశుద్ధాత్ముడ ఒక్కొక్కరి మీద మీరు రాలి మీ ఆత్మ చేత ముద్రించమని వేడుకుంటున్నాం. ప్రతి పాప బంధకాలు, ఆత్మ దేవునికి విరోధమైన ప్రతి బంధకాలు, పాపపు బంధకాలు, ప్రతి విధమైన దుష్ట యొక్క ప్రయత్నాలు అన్నీ కూడా బంధిస్తున్నాము. అవి ఊడిపడనుగాక. ప్రతి వారు స్వతంత్రులై ఆత్మలో గంతులు వేస్తూ ఆనందిస్తూ నూతన బలం పొందుదురుగాక. పక్షిరాజుల వలె నూతనముగా పైకి ఎగిరి వెళ్ళుదురుగాక. ఉన్నత స్థలములలో ప్రభువు మహిమార్థమై నాటబడుదురుగాక. ఉన్నతంగా ఎదుగుదురుగాక అని ప్రార్థిస్తున్నాం. నీ కృపలో ప్రతి ఒక్కరిని ఆనందింపచేయమని, ఈ వాగ్దానం ద్వారా ప్రతి కన్నీరు తుడిచి మీరు ఆకడకు రాజ్యానికి ఆత్మలో కూడా మరింత తీవ్రతముగా ఎదగడానికి కృప చూపమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈ మాటలు మీ వినికిడిలో దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. అలాగే రేపటి దినం ఒక ప్రత్యేక వాగ్దానం దేవుడు మాట్లాడబోతున్నారు. ఎవ్వరూ మిస్ కావద్దు. రేపటి దినం దేవునికి మనం ఏమవుతాము అనే శీర్షికతో శ్రేష్టమైన వాగ్దాన వాక్కును దేవుడు సిద్ధపరిచి ఉండగా ఎవ్వరూ మిస్ కావద్దు. చూస్తూనే ఉండండి నూతన కృప వాగ్దాన కార్యక్రమం. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.